దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కు యావత్ సినీ ప్రపంచం ఫిదా అయిపోయింది. కేవలం యాక్టింగ్ పరంగానే కాకుండా నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ చూశాక ఫారినర్స్ కూడా జై హో ఎన్టీఆర్ అన్నారనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరోవైపు యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ డాన్స్ వేసిన నాటు నాటు పాట ఆస్కార్ ని గెలుచుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విశ్వవ్యాప్తమైంది. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమాలు వస్తాయా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే RRR తో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ లో కూడా సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని, ఆ మూవీ వీలైనంత త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది. హాలీవుడ్ లో సినిమా చేయనున్నట్లుగా రామ్ చరణ్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా యంగ్ టైగర్ కూడా రామ్ చరణ్ బాటలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఓ సినిమా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ కమిట్ అవ్వనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయానికి బలం చేకూరుస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రీసెంట్ గా హాలీవుడ్ సూపర్ మ్యాన్, గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ వంటి సినిమాల డైరెక్టర్ జేమ్స్ గన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. RRR సినిమాలో పులితో ఎన్టీఆర్ సీన్స్ నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్ లో ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ తో వర్క్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయానన్నారు డైరెక్టర్ జేమ్స్ గన్. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో వర్క్ చేసే అవకాశం వస్తే హ్యాపీగా ఫీల్ అవుతానని, అలాంటి అవకాశం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానన్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ నటనపై తన మనసులో మాట బయటపెట్టారు డైరెక్టర్ జేమ్స్ గన్.